రైట్ బ్రేకింగ్ చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. మరో కేసులో ఆయన గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు విక్రయించారని 2023లో జనసేన ఫిర్యాదు చేసింది. దీంతో సత్తెనపల్లిలో కేసు నమోదైంది. ఆ కేసులో ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అంబటిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఏదైతే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అయితే మాత్రం న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే ఆయన తీరని తిప్పలతో కూడా అల్లాడిపోతా ఉంటే, మరోవైపు అంబటి రాంబాబుకు దెబ్బలపై దెబ్బలు తగులుతూ కూడా ఎదురు దెబ్బలు అయితే మాత్రం తగులుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకి ఏదైతే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఏదైతే గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు అంశంలో కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 2 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ కూడా సత్తెనపల్లిలో ఏదైతే సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో కూడా టికెట్ల అమ్మకాలకు సంబంధించినటువంటి దానిపై కూడా గతంలో అయితే మాత్రం అంబటి రాంబాబుకి పై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా ఏదైతే సెక్షన్ 420, 506, 109, 267 సంబంధించినటువంటి బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ సంబంధించి కూడా అయితే మాత్రం కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫ్రైడ్ కిట్స్ అదేవిధంగా మనీ సర్క్యులేషన్ సంబంధించిన స్కీమ్ లో అయితే మాత్రం అంబటి రాంబాబు కొంత గోల్మాల్ చేశారనేటువంటి అభియోగాల నేపథ్యంలో కూడా అప్పుడు కేసు పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క కేసుకు సంబంధించి సత్తెనపల్లి రూరల్ పోలీసులు అయితే మాత్రం న్యాయస్థానంలో ఒక పీటీ వారెంట్ ని దాఖలు చేయడం చేసినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం కూడా ఆ పీటీ వారెంట్ సంబంధించి కూడా ఈ రోజు అంబటి రాంబాబుని అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు న్యాయస్థానంలో కూడా హాజరుపరిచినటువంటి అనంతరం కూడా దాదాపు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వాదనలు ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు అయితే మాత్రం వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన అనంతరం కూడా జడ్జిమెంట్ అయితే మాత్రం కొంత రిజర్వ్ చేశారు. దాదాపుగా 1.5 గంటల వరకు జడ్జిమెంట్ ఇవ్వకుండా రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అనంతరం అయితే మాత్రం అంబటి రాంబాబుకు తిరిగి మరలా అయితే మాత్రం రిమాండ్ విధిస్తూ ఏదైతే గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు అయితే మాత్రం ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. మరొక 14 రోజుల పాటు కూడా ఈ కేసులో ఆయనకి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి వైకాపా కార్యకర్తలు అయితే మాత్రం న్యాయస్థానం వద్ద పెద్ద మొత్తంలో గందరగోళమైనటువంటి వాతావరణానికి తెరలేపి అంబటి వాహనానికి అడ్డంగా నించొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే అంబటి రాంబాబును కూడా పోలీసులు న్యాయస్థానం నుంచి చాకచక్యంగా బస్సులోకి ఎక్కించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది రచన. మరి ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు బెయిల్ వస్తుందని చెప్పి కూడా వైకాపా నేతలు నిన్న సంబరాలు చేసుకున్నారు. నిన్న 2 కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి అనంతరం కూడా గుంటూరులో సంబరాలు చేసుకున్నటువంటి వైకాపా నేతలు అయితే మాత్రం ఒకసారిగా ఈ రోజు న్యాయస్థానం రిమాండ్ విధించడంలో కూడా కొంత పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత కుటుంబ సభ్యులు అయితే మాత్రం తీవ్ర నిరాశకు గురవుతా ఉన్నారు. తమ తండ్రిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా అంబటి రాంబాబు కుమార్తె మౌనిక అయితే మాత్రం పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తూ న్యాయస్థానంలో అయితే మాత్రం తన ఆవేదన వినిపించింది. సో మొత్తం మీద అంబటి రాంబాబు ఎపిసోడ్ అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారింది. దాదాపు అంబటి రాంబాబుకి ఎదురు జబ్బులు వరుసగా తగ్గుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి రానున్న 14 రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వస్తుందా రాదనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబుపై దాదాపు 52 కేసులు కూడా నమోదైనట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.